My dearest bio buddies, ఎలా ఉన్నారు మీరందరూ? I just hope you all are doing amazing. నేను Sunaina, మీ master teacher for biology. And today in this particular session, we are going to discuss the 10 most important questions in biology for your board exams. The 10 most repeated questions of biology. Yes, so 10th class board exam అందరికీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో 10th బోర్డ్ ఎగ్జామ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇజంట్ ఇట్? సో లెట్స్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్ అండ్ టుగెదర్ we will try to score, like we will have try to get a better score, the best score in fact. సరేనా? So my dear students, my dear bio buddies, ఈ రోజు I'll be discussing with you the 10 most repeated questions. అది ఎవ్రీ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఎస్, ఆ 10 క్వశ్చన్స్ని మీరు చదివేస్తే యూ క్యాన్ బీ ఆన్ అ సేఫర్ సైడ్ ఆఫ్ కోర్స్. అండ్ సో లెట్స్ డిస్కస్, స్టార్ట్ చేసుకుందామా? ఓకే, సో బిఫోర్ ఐ సే ద 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ బయాలజీ, నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఫస్ట్, రైట్? సో if you see, my dear students, reproduction chapter, right? So reproduction chapter and heredity and evolution, ఈ 2 chapters CBSE లో or state board AP or TS syllabus లో board exam లో మనకి ఈ 2 chapters together it is carrying some 12 to 13 marks. Yes, so better we do these 2 chapters perfectly. అవునా కదా? సరేనా? సో తర్వాత వచ్చి లైఫ్ ప్రాసెసెస్ హోల్ టుగెదర్. ఓకే, సో లైఫ్ ప్రాసెసెస్ కొంచెం పెద్ద చాప్టర్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టాపిక్స్ లైక్ న్యూట్రిషన్, ఎక్స్క్రీషన్, దెన్ వీ హ్యావ్ రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్. ఎస్, సో లైఫ్ ప్రాసెసెస్ మొత్తం ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఓకే, సో లైఫ్ ప్రాసెసెస్ క్యారీస్ 10 మార్క్స్ వెయిటేజ్. 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది దిస్ సింగిల్ చాప్టర్, రైట్? సో ఈ చాప్టర్కి సరిగా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్. ఓకే, ఎన్వైర్న్మెంట్ చాప్టర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ స్మాల్ టాపిక్, చాలా చిన్న చాప్టర్ ఉంటుంది, బట్ స్టూడెంట్స్ ఇట్ విల్ హ్యావ్ వెయిటేజ్ ఆఫ్ 5 మార్క్స్. ఓకే, సో దీస్ 3 చాప్టర్స్ని మీరు సరిగా పర్ఫెక్ట్గా చేసేస్తే you are going to have almost ikkada 12 marks, 10 marks, 15 marks. Yes, some 15, 30 marks around we will have in our side. Yes or no? So my dear buddies, let's begin with the important PYQs or important questions of biology. So what these questions are going to tell you all? Okay, they have something to say you. What? Don't forget me before you go to the exam hall. Okay, nannu marchipogondi. Who is saying that? The 10 important PYQs or any PYQs in fact. Okay, so before you leave for your examination hall, certain important questions ni kachidamga cheseyali. Yes or no, my dear students? Okay, so let's take the first question, first repeated PYQ, that is, how is the sex of the child determined during the fertilization step in human beings? Explain. Okay, so sex determination in human beings in short. So ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వై ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ PYQ. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క చాప్టర్ రివిజన్ చేసుకుంటారు కదా, ఆల్మోస్ట్ యువర్ సిలబస్ మైట్ బి కంప్లీటెడ్ బై దిస్ టైమ్. ఓకే, ఆర్ 1 or 2 చాప్టర్స్ ఉంటుంది ఏమో ఫర్ దిస్ మంత్ డిసెంబర్. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, ఈ చాప్టర్ చదువుకున్నప్పుడు జస్ట్ రైట్ డౌన్ దిస్ క్వశ్చన్ అట్ ద స్టార్టింగ్లో కొంచెం స్పేస్ ఉంటుంది, ఆర్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో కొంచెం స్పేస్ ఉంటుంది కదా, దేర్ యూ రైట్ డౌన్ దిస్ క్వశ్చన్. లేకపోతే ఇన్ ద టాపిక్, ఓకే, చాప్టర్లో యుల్ హ్యావ్ దిస్ టాపిక్ ఇన్ బిట్వీన్, అక్కడ రెడ్ కలర్తో స్టార్ మార్క్ పెట్టేసేయండి, లేకపోతే అండర్లైన్ చేసి ఇంపార్టెంట్ అని రాసేయండి. ఎస్, యూ కెన్ జస్ట్ సపోజ్ సెక్స్ డిటర్మినేషన్ ఒక చాప్టర్ టాపిక్ ఉంది. ఎస్, సో యూ కెన్ జస్ట్ అండర్లైన్ దాట్ అండ్ యూ కెన్ put a star mark this way,
or just write down important like this. Okay, so when you revise it, appudu you can give more stress on that particular topic. Adi sariga మీరు చేసుకోవచ్చు, అప్పుడు మీకు తెలిసి ఉంటది, right? So this question is from the chapter Heredity and Evolution, and human beings లో sex determination ఎట్లా అవుతుంది, you have to explain it. So 2012, 13, 16, 21 లో ఇది రిపీట్ అయి ఉంది, right? సో హౌ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ కోసం ఫస్ట్ మీకు ఈ డయాగ్రామ్ తెలిసి ఉండాలి, రైట్? సో వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్? ఇప్పుడు ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఓకే, సపోజ్ మేల్లో వీ హ్యావ్ 44 ప్లస్ XY క్రోమోజోమ్స్ అనమాట. సో క్రోమోజోమ్స్ వచ్చేసి మనకి 23 పేర్స్ వీ హ్యావ్ ఇన్ టోటల్. ఓకే, ఈ 23 పేర్స్లో ఏమేమి ఉంటుంది? 22 plus 1. Okay, so 22 are the chromosomes and one chromosome which I have written separately, so that is the sex chromosome, right? So autosomes and allosomes. Okay, so that one sex chromosome will be deciding the sex of the progeny or the child. Yes, so 22 chromosomes, they are there for other features. Okay, so that particular one chromosome which is called the sex chromosome, it is like XY in male and female lo XX అన్నమాట, సరేనా? సో ఇప్పుడు XY క్రోమోజోమ్ ఉంది కదా, XY క్రోమోజోమ్ ఇస్ అ ఆడ్ పేర్ అన్నమాట. ఆడ్ పేర్ అంటే ఇప్పుడు X క్రోమోజోమ్ విల్ బి టాల్ లైక్ దిస్, బట్ Y క్రోమోజోమ్ కొంచెం షార్ట్ గా ఉంటుంది. ఎస్, సో దట్ షార్ట్ Y క్రోమోజోమ్ అండ్ tall X chromosome will be there in every male. Yes, similarly female lo we have X and X, so it is not an odd pair, not an odd pair. Ipudu we have two tall chromosomes, right? Okay, so what is happening? Ipudu fertilization lo gametes బయటికి వస్తుంది కదా. Okay, so when you have suppose for male you have X and Y, female it is X and X. Okay, so these are the sex chromosomes. This is going to decide the sex of the baby. Okay, so how the gametes will be coming out from XY? X gamete will be obtaining, then we'll have Y gamete. Okay, so ఇది ఎట్లా ఉంటుంది? 22 plus X, 22 plus Y, isn't it? Total 23 pairs kada. So 22, yes, and one X chromosome. Similarly 22 plus Y, total 23 అయింది కదా. 22 plus X అంటే 22 plus 1, 23. Okay, so same way మీరు ఫీమేల్ XX క్రోమోజోమ్ ని కూడా X and X gametes. Okay, so 22 plus X, 22 plus X సేమ్ ఉంటుంది కదా ఫీమేల్ లో, రైట్? So you can write it as 22 plus X, 22 plus X here, and now there will be fertilization. Fertilization appudu chances ఉంటుంది. Okay, so which gamete of male will be combining with which gamete of the female, that is uncertain. Okay, so that is just a matter of chance. Okay, so if the X of male combines with X of female, so what will be the product? It will be, here you can see XX, right? X of male, X of female. Can you see here? X of male, X of female. So the combination will be XX. Okay, when this X of male combines with X chromosome, X gamete which is there from the female, again it will be X and X. Yes or no? This one, can you see? Okay, so if the X chromosome of father or male is combining with X chromosome of female, so female lo mother lo manaki anyway it is X and X kada. So whatever it is, father nunchi X chromosome if it is sorted out, then offspring girl child e untundi, because mother lo elago X e undi kada. Okay, so if the Y chromosome of the male or the father combines with the female, ipudu you can see here it is Y chromosome. If this one is combining with X chromosome of mother or
X chromosome of mother again, it will be XY, isn't it? You can see here. So it is XY, and again, if Y chromosome is combining with another chromosome of the mother, it is also XY, right? So can you tell me which is the determining factor here? Male gamete or female gamete? It is of course the male gamete, right? So male gamete XY is responsible for determining the sex of the progeny or sex of the child. Yes? అర్థమైంది? ఓకే. సో ఫీమేల్లో మదర్లో ఎలాగో ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్నే ఉంది కదా, సో అది ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్ విల్ బి, that cannot be the deciding factor. Yes, y only is deciding here, right? So ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ లో what is the chances here now? 50%. Yes, there is a chance like 1:1 ratio. 50% chance untundi for male or 50% chance untundi for female child. Yes, so this is how first ఈ diagram ki మీరు సరిగా కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని you have to draw it. Yes, ఈ diagram draw చేసినాక what you need to do is you have to explain that, right? So first of all, sex determination. What is sex determination? Definition you are supposed to know. Yes, so once you know the definition, what is the definition? The process of determining the sex of an individual based on the composition of genetic material is called sex determination. Okay, సో ఒక ఇండివిజువల్ సెక్స్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇప్పుడు ఫాదర్లో మదర్లో జెనెటిక్ మెటీరియల్ ఏమేమి ఉంది, ఆ బేసిస్లో చైల్డ్ ఆర్ ప్రోజెనీ సెక్స్ డిటర్మైన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో యూ గివ్ ద డెఫినేషన్. డెఫినేషన్ తర్వాత యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, వాట్ ఎవర్ డయాగ్రామ్ యూ సా హియర్ నా, ఆ diagram ni in your own words, okay, try to explain it in one paragraph. Yes, so I can just discuss the keywords here. Ippudu humans lo sex determination happens on the basis of presence or absence of Y chromosome. Okay, human beings lo Y chromosome is responsible, I said kada. So presence or absence of Y chromosome paina it is dependent. Okay, so female is XX, male is XY, and ovum always contains an X chromosome. Yes, ovum ante female X cell lo always there is X chromosome, right? But what happens in a sperm? Okay, sperm lo manaki if we see there is X or Y, right? So you can see here when it is fusing with Y sperm, okay, this X, female lo X and X undi kada, any one, it doesn't matter, either of the X chromosome. If it is combining with Y, progeny will be a boy. If this X, ovum lo X chromosome, if it is combining with X of the sperm, progeny or child will be XX, that is a girl child. Yes, Y chromosome వస్తే ఫాదర్ నుంచి బాయ్ చైల్డ్, ఫాదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తే గర్ల్ చైల్డ్. క్లియర్? సో ఇది మీరు సరిగా ఒక పారాగ్రాఫ్లో ఆర్ పాయింట్ వైజ్, బెటర్ టు గో ఫర్ పాయింట్ వైజ్ ఓన్లీ. సో పాయింట్ వైజ్ మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేయాలి, డయాగ్రామ్ని ప్రాపర్లీ డ్రా చేసేయాలి, అండ్ యు ఆర్ డన్ విత్ ఇట్. ఎస్, సో ఈజీ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఎవ్రీ టైమ్ ఎగ్జామ్లో ఇది వస్తుంది. So don't neglect this question. Okay, so my dear buddies, before we move to the second question, I would like to ask మీ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10కి సబ్స్క్రైబ్ చేశారా, చేయలేదా? చేయలేదంటే ఇప్పుడే చేసేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ఆల్సో. ఓకే, సో my dear bio buddies, let's take the second question for today's session. Second question వచ్చేసి మనకి draw a neat diagram of human excretory system and label the following parts.
So which parts they are asking? Urethra, kidney, ureter, urinary bladder. Okay, you have to label these parts and మీరు ఒక ప్రాపర్ నీట్ డయాగ్రామ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఎస్, ఈజీ డయాగ్రామ్ యాక్చువల్లీ. ఓకే, సో హ్యూమన్ ఎక్స్క్రిటరీ డయాగ్రామ్ అడిగితే సపోజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ దిస్ పార్ట్, ఓకే, ఈ పార్ట్ ఒకవేళ అడగలే అనుకోండి. సో ఇప్పుడు హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అడిగితే సమ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, కిడ్నీ డయాగ్రామ్ డ్రా చేయాలా లేకపోతే నెఫ్రాన్ డయాగ్రామ్ డ్రా చేయాలా. ఎస్, నో, నెఫ్రాన్ యూ నీడ్ నాట్ డ్రా వెన్ దే ఆర్ ఆస్కింగ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు డ్రా, ఏం డ్రా చేయాలి? కిడ్నీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సరేనా? ఇప్పుడు ఇఫ్ దే ఆస్క్ నెఫ్రాన్ స్పెసిఫికలీ సెపరేట్గా అడుగుతారు. నెఫ్రాన్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఓన్లీ, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో పిల్లలు, ఇఫ్ యూ సీ హియర్ దిస్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, లెట్స్ అండర్స్టాండ్ దిస్. First, what you have to do, see any diagram on the paper or if you are seeing on the screen, okay, so my right hand will be left on the paper. Just remember this. Idi gurtu pettandi, your right hand will be left side on the paper or screen. Your left hand will be the right side on the paper. Okay, సో మీరు ఎగ్జామ్ ఆన్సర్ షీట్లో డ్రా చేసినప్పుడు యూ రిమెంబర్ దాట్ సపోజ్ ఐ విల్ డ్రా 2 కిడ్నీస్. ఓకే, ఇప్పుడు నేను 2 కిడ్నీస్ ఇలా డ్రా చేసేస్తాను. ఫైన్. ఓకే, ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ హ్యావ్ టు లేబుల్ విచ్ ఇస్ ద రైట్ కిడ్నీ అండ్ విచ్ ఇస్ ద లెఫ్ట్ కిడ్నీ. ఎస్, సో ఇఫ్ this is my right hand, it is the left kidney, right? If this is my left hand, it is the right kidney. Okay, sometimes you know వాళ్ళు రైట్ కిడ్నీ అండ్ లెఫ్ట్ కిడ్నీ లేబులింగ్ కూడా అడుగుతారు. ఎస్, కన్ఫ్యూజ్ చేసేస్తారు. లేబుల్ ద రైట్ కిడ్నీ, లేబుల్ ద లెఫ్ట్ కిడ్నీ, ఇలాంటి క్వశ్చన్స్ కూడా we have already got in board exams. Yes, so be very clear, right side is left on the paper, left hand is right side on the paper. Okay, I hope this is clear by this time. Okay, so once you label right kidney and left kidney, now what you have to do, see this one is which kidney? Left kada, so write it left kidney. This one you can write, okay, write it down as right kidney. Okay, fine. So here you can see one kidney is little lower and one kidney is little higher. Okay, so adi enduku atla undi? Yes, you should know the reason, and మీరు డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు కూడా ఒక కిడ్నీకి కొంచెం కింద అండ్ ఒక కిడ్నీకి కొంచెం పైకి డ్రా చేసుకోవాలి. ఎస్, సో అవర్ లెఫ్ట్ కిడ్నీ అలానే ఉంది, రైట్ కిడ్నీ కొంచెం కిందకి ఉంటుంది. ఓకే, why that right kidney is positioned little lower? Yes, because of the liver. Here right side manaki liver untundi kada, the largest gland of our body. Okay, so because of that liver, the right kidney is little lower in position. Okay, so atla draw cheseyali, right little lower, left little upper. తర్వాత కిడ్నీ తర్వాత try to show this adrenal gland. Can you see here everybody? Yes, so this is the adrenal gland. We have many endocrine glands in our body kada. Yes, one of them is adrenal gland. ఇది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ లో మీకు ఉంటుంది అబౌట్ ఆల్ ది adrenal glands and about all the hormones. Yes, we will be studying that in detail in that chapter, of course. But ఇప్పుడు you are supposed to know all the important questions. ఇది ఒక ఫ్రేమ్ వర్క్ మీ మైండ్ లో ఫస్ట్ ఉండాలి. yes, because we are very near to examinations now, right? So adrenal gland draw చేసేయండి. Adrenal gland once you draw, okay, so just label it as adrenal gland. That's it. Now kidney to kidney draw చేశారు కదా,
you have to do something like this. Okay, ఒక vessel or tube like structure draw chesi, you have to draw an sac like structure, and that is the urinary bladder. Okay, urinary bladder lo urine store aitundi. Yes, and which is that pipe or vessel or duct which is connecting the kidney and the bladder? It is ureter. Fine, hope you are getting it. Yes, my dear biobuddies. Okay, so ureter kidney and urinary bladder ki connect chestadi, right? Urinary bladder lo urine store aitundi, and we have two kidneys, left and right kidney, and last one vachesi manaki urethra. So urine comes out through this pathway, urethra, right? So manaki ipudu previous question lo chuste, they have asked to locate or label urethra, kidney, ureter and urinary bladder. Yes, so we have done that. So this is kidney, two kidney you can show, right kidney and left kidney, ureter, urinary bladder, urethra. These four labelings clear ga undi kada? Okay, so first kidney untadi, dan kinda ureter. Ureter will be connecting kidney to urinary bladder, and urinary bladder tarvata urethra. Yes, along with this మీరు adrenal gland and renal artery and renal vein labeling కూడా గుర్తు పెట్టుకోవాలి, because if they ask you to draw the complete diagram, you can do this. Yes, renal artery and renal vein. See, kidney ki connect chesedi two blood vessels draw cheseyandi. Can you see here? One blue color, one red color. So that blue color blood vessel is nothing but what? Vein. ఇది కిడ్నీకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి we will call it as renal vein. Okay, so whatever vessel it is connected or anything connected to kidney, we call it as renal. ఇప్పుడు liver కి connected ఉంటే hepatic, అలాగే for heart we can say cardiac or coronary. Okay, so related to kidney అంటే renal. So renal artery and renal vein, right? So ఇది వచ్చేసి renal artery. Can you see red color is renal artery, blue color is renal vein, right? So these two you can show, because renal artery it is bringing the blood, renal vein it is taking out the blood from the kidney. Yes, my dear biobuddies, hope this is pretty clear with you all. This is the way you can draw the excretory system of human beings. And medulla cortex gurinchi kuda meer okkasari just listen to it. You have it in your textbook. Medulla, the outer part of the kidney, cortex, inner part of the kidney, cortex, sorry, inner part medulla, cortex. So dantlo pyramid like structures kuda undi. Can you see the pyramid like structure? Yes, here. So just remember medulla cortex and pyramid like structures untundi ani, right? But mostly if they ask you these four, this one, these four, urethra, kidney, ureter, urinary bladder, you can label it and draw the structure properly. Yes, hope this is clear with everybody. Okay, so my dear biobuddies, next move on to the question. Reflex arc continue to be more efficient for quick response. Justify this statement. Yes, this question is from which chapter? ఓకే, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఉంటే లైఫ్ ప్రాసెసెస్. సో లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లో సమ్వేర్ నియర్ ద కిడ్నీ ఎక్స్క్రిటరీ ఆర్గన్ సిస్టమ్ ఆర్ సమ్వేర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్ ఈ క్వశ్చన్ రాసేయండి. ఎస్, అండ్ కిడ్నీ డయాగ్రామ్ దగ్గర స్టార్ మార్క్ పెట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ టుడే ఇట్ సెల్ఫ్. ఎస్, ఓకే. సో next question, reflex arc. This is a question from control and coordination. Reflex arcs continue to be more efficient for quick response. Okay, ఈ క్వశ్చన్ మనకి 2014, 16, 17 లో రిపీట్ అయింది. బట్ వాట్ ఈస్ రిఫ్లెక్స్ యాక్షన్ ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ కదా. ఓకే, సపోజ్ దిస్ ఈస్ అన్ హాట్ ఆబ్జెక్ట్, సపోజ్. ఓకే, అండ్ ఐల్ టచ్ ఇట్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ? ఇమ్మీడియట్గా నేను ఏం చేస్తాను? I'll remove my hand. Yes or no? Okay.
సో ఎనీ హాట్ ఆబ్జెక్ట్ కి మీరు టచ్ చేస్తే ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసిస్తారు హ్యాండ్ ని. ఆర్ ఇఫ్ యూ స్టెప్ ఆన్ సమ్ హాట్ ఆబ్జెక్ట్, మీ లెగ్ ని కూడా మీరు తొందరగా ఇమ్మీడియట్ సడన్ యాక్షన్ ఉంటుంది కదా అక్కడ. సో యూఆర్ రిమూవింగ్ యువర్ లెగ్ ఫ్రమ్ దేర్, రైట్? సో that sudden involuntary action of the body in response to any stimuli, okay, in response to any stimuli, if we have some sudden or involuntary action. Voluntary and involuntary ante, voluntary is something which is under our control, okay. Involuntary is not in our control. Suppose heartbeat, your heart is beating, can you control it? Can you stop it and again start it? Can you pause it? No. Yes. What about blinking of eyes? Yes, you can control it, voluntary. Respiration, breathing, for some seconds or maybe someone for 1 minute we can control the breathing, stop the breathing. Yes, but there are certain functions like digestion. Can you have a control over digestion? Digestion ki control cheyagalugtara? Yes, stop chesestara, malli restart chesestara? Kaadu kada. So digestion is involuntary. Yes, so alage reflex action is actually involuntary reaction. It is a sudden and involuntary reaction. So first మీరు ఏం చేయాలి అంటే రిఫ్లెక్స్ యాక్షన్ డెఫినేషన్ రాసేయండి. ఓకే, డెఫినేషన్ హెడ్డింగ్ పెట్టుకొని అండర్లైన్ చేసి రైట్ డౌన్ ద దిస్ వన్ డెఫినేషన్ ఫస్ట్. దెన్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. దిస్ ఇస్ మస్ట్. ఓకే, ఈ క్వశ్చన్ లో డయాగ్రామ్స్ వాళ్ళు అడిగినా అడగకపోయినా యూ హ్యావ్ టు డ్రా అండ్ షో ద డయాగ్రామ్. Diagram వచ్చేసి, can you see here, what is this? Some hot object. ఆ హాట్ ఆబ్జెక్ట్ ని మన హ్యాండ్ టచ్ చేస్తుంది. ఓకే, టచ్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్? దేర్ ఆర్ సమ్ రిసెప్టర్స్ ఇన్ ద స్కిన్. మన స్కిన్ లో రిసెప్టర్స్ ఉంటుంది. ఓకే, సో థిగ్మో రిసెప్టర్స్, ఇక్కడ వీ హ్యావ్ 5 రిసెప్టర్స్. 5 సెన్స్ ఆర్గన్స్ ఉంది కదా మనకి. ఎస్, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్, వీ హ్యావ్ థిగ్మో రిసెప్టర్. ఎస్, for eyes, nose, right? Gustatory receptors for our tongue. So alage here we have receptors. That receptor is giving the information to sensory neuron. Sensory neuron is taking it to the spinal cord. Yes, spinal cord will pass it on to the motor neuron. Okay, motor neuron and sensory neuron madhyalo there is something called relay neuron. Okay, so motor neuron and sensory neuron connection undi madhyalo relay neuron. Then that motor neuron, what it is doing, it is bringing the information to the effector muscle, right? So oka receptor, I'll show you the arc like this. Suppose there is one receptor. Fine, receptor is taking the giving the information to spinal cord with the help of sensory neuron. Help of what? Sensory neuron, right? Okay, then spinal cord will pass it to which one? If this one, motor neuron. Okay, so sensory neuron and motor neuron madhyalo we have relay neuron, something called relay neuron, right? Then this motor neuron is giving the information to effector muscles. Yes, effector muscles. Can you understand this arc like structure or cycle like structure now? Yes, my bio buddies, ardhamaitundi kada? Okay, so you understood this. So this is looking like some arc, yes or no? So that is why it is called as reflex arc. Okay, and this pathway is nothing but your reflex action. So just have a look here. So the path followed by electrical impulse during a reflex action. What is reflex arc? Reflex arc is the path followed by the reflex action. Then diagram ki miru you can explain it in your own words. Yes, and we should know what are the components. What are the components of any reflex arc? It is sensory neuron, receptor. Yes, then we have motor neuron, then effector, and in between sensory and motor neuron we have relay neuron. So this 5 receptor,
effector, sensory, motor, and relay neuron. These five are the components of reflex arc. Hope this is pretty clear with you all. And సెన్సరీని మనం ఎఫరెంట్ న్యూరాన్ కూడా అనొచ్చు, రిలే న్యూరాన్ని ఇంటర్ న్యూరాన్ అంటారు, అండ్ మోటార్ న్యూరాన్ని ఇఫరెంట్ న్యూరాన్ కూడా చెప్పొచ్చు. ఓకే, క్లియర్? ఫైన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఇప్పుడు అంత బ్యూటిఫుల్లీ హ్యాండ్ అండ్ స్పైనల్ కార్డ్కి డ్రా చేయలేకపోయినా నో ప్రాబ్లం, బట్ యువర్ లేబులింగ్ ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ చేసి లేబులింగ్ షుడ్ బి కరెక్ట్ ఎవ్రీ టైమ్. ఎస్, మీ లేబులింగ్ కరెక్ట్ ఉన్నా అండ్ యువర్ diagram is, if it is not so beautiful also, you'll get full marks, no problem in that. Okay, sare. So now let's practice. Let's look at this fourth question of 10 most repeated PYQs. So fourth question vachesi, what are plant hormones? Can you tell me it is from which chapter? Yes, so hormones, it is from control and coordination again. Yeah, so plant hormones, first of all you should know the definition, right? Plant hormones aina animal hormones, we have some endocrine glands in our body. Yes, animal hormones kuda important. You should know all the hormones which are present in our body, but ఇది plant hormones చాలా సారి అడిగినారు. ఓకే, it keeps repeating from year to year. So first of all, you should know the definition, right? What are plant hormones? So let's have a look. Plant hormones vachesi, they are chemicals which help to coordinate growth, development and responses to environment. Okay, so what are plant hormones? They are the chemicals which help to coordinate growth, development and responses to the environment, right? Type of plant hormones, 4 types untundi. Yes, first one, auxin, gibberellins, cytokinins, abscisic acid. Auxin, gibberellin, cytokinin, abscisic acid, these inkokati ethylene kuda untundi, but these are the 4 important plant hormones. Okay, so idi as a whole kuda important answer, right? You should know about plant hormones. So plant hormones, if they ask to write the question, answer for this, auxin heading pettandi. What is function of auxin? Helps in growth. Yes, it is always present at shoot tip. ఆక్సిన్స్ ఎప్పుడు షూట్ టిప్ లో ప్రెసెంట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ అనుకోండి, వెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్, షూట్ టిప్ లో ఆక్సిన్స్ ఉంటే ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద elongation of the plant kada. Yes, vertical elongation of the plant, right? So it is helping in growth. Okay, phototropism kuda, it plays an important role. More growth of cells towards the light. Okay, ఇప్పుడు ఒక ప్లాంట్ కి ఇఫ్ యూ పుట్ నియర్ సమ్ విండో ఇన్ అ డార్క్ రూమ్, దట్ ప్లాంట్ ఇట్ ట్రైస్ బెండింగ్ టువర్డ్స్ దట్ విండో, ఎందుకంటే అక్కడ లైట్ ఉంటుంది కదా. ఓకే, ఎనీ ప్లాంట్ ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు గో టువర్డ్స్ ద లైట్. సో ఆక్సిజన్ డిపాజిషన్ అక్కడ ఎక్కువ అయిపోతుంది లైట్ పడిన ప్లేస్లో, అండ్ దేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ప్లాంట్ గ్రోత్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఓకే, అర్థమవుతుంది కదా? Yes, biobuddies, pay your attention. Next, gibberellins. Gibberellins వచ్చేసి helps in growth of the stem. Yes, ఇప్పుడు stem growth అంటే what I said is shoot tip లో auxin ఉంది, so it is helping in elongation and growth. ఇప్పుడు stem growth ఎట్లా అవ్వాలి? lateral growth కదా. stem should grow laterally. Yes, thickness, width పెరుగుతూనే ఉంటుంది కదా. ఒక చెట్టుది చిన్న ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ థిన్, ఆ చెట్టు పెద్ద అయినాక దట్ స్టెమ్ ఇస్ బికమింగ్ వెరీ వైడర్. ఎస్, సో జిబర్లిన్స్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది స్టెమ్, రైట్? Cytokinins promotes cell division. What cytokinins is doing? Cell division. Cell division ఉంటేనే కదా సెల్ గ్రోత్ అవుతుంది, చెట్టు పెరుగుతుంది, ప్లాంట్ పెరుగుతుంది, గ్రో అవుతుంది. ఎస్, సో సెల్ డివిజన్ లో విచ్ వన్ ఇస్ హెల్పింగ్? అది cytokinins, right? Next one, abscisic acid. Abscisic acid is a growth inhibitor. Okay, ఇది నెగటివ్ హార్మోన్ లాగా, ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్. ఇప్పుడు మీరు అంటారు
నెగటివ్ హార్మోన్ ఎందుకు అవసరం అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవసరమే కదా. ఎందుకంటే కాజ్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్. ఓకే, సో లీవ్స్ ఇప్పుడు ఎల్లోగా అయి పడిపోతాయి కదా, సో దాట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. ఓల్డ్ సెల్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది సెల్, న్యూ సెల్స్, న్యూ లీవ్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది కదా. సో ఫర్ దాట్ రీజన్ abscisic acid is helping in wilting of leaves, or it inhibits growth inhibition. Okay, growth inhibition కూడా మాత్రమే అడిగితే మీరు abscisic acid అని ఆన్సర్ చేయాలి, రైట్? ఇట్ ఈస్ ఆల్సో నోన్ as stress hormone, my buddies. So abscisic acid is called stress hormones. Okay, so now let's move back to this question. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏం అడిగినారంటే గ్రోత్ ఆఫ్ స్టెమ్ లో విచ్ హార్మోన్ ఈస్ హెల్పింగ్. సో ఇట్ ఈస్ జిబర్లిన్స్, రైట్? ప్రమోషన్ ఆఫ్ సెల్ డివిజన్, సైటోకైనిన్స్. ఇన్హిబిషన్ ఆఫ్ గ్రోత్, abscisic acid, because abscisic acid is growth inhibitor. Okay, elongation of cell. Now సెల్ ఎలాంగేషన్ లో ఆక్సిన్ కూడా ఇప్పుడు టిప్ లో ఉంది కాబట్టి సెల్ ఎలాంగేషన్ లో హెల్ప్ చేస్తుంది, బట్ సైటోకైనిన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్? యూ కెన్ సీ హియర్. ప్రమోట్ సెల్ డివిజన్. ఇఫ్ సంథింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ డివిజన్, obviously it will help in cell growth kada. Yes, elongation of cells kuda aitundi. So elongation lo auxin plus cytokinins both are correct, right? Yes, my dear bio buddies, ee series meeku nachchutundi ante you please share it with your friends. Okay, discuss the answers. మీరు క్వశ్చన్ అడగండి, 10 most PYQs నీకు తెలుసా లేదా అని ask your friend, discuss the answers among yourself. That is one of the best way to learn. Yes, గ్రూప్ స్టడీ చేసుకుంటే ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇట్లా షేర్ చేసుకుంటే డిస్కస్ చేసుకుంటే దట్ ఈస్ ఈజీలీ మనకి గుర్తు ఉండిపోతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో లైక్ దిస్ సెషన్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ లుక్ అట్ ద వేరియస్ ఇంపార్టెంట్ PYQs. ఓకే, సో hope the plant hormones are clear with my bio buddies. Yes, okay, all right. Next question, fifth question వచ్చేసి మనకి వెరీ ఈజీ యాక్చువల్లీ. ఇది ఏంటంటే అమీబా గురించి. ఓకే, అమీబా న్యూట్రిషన్ అడుగుతున్నారంటే విచ్ చాప్టర్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైఫ్ ప్రాసెసెస్. ఓకే, దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ లైఫ్ ప్రాసెసెస్. క్వశ్చన్ ఇస్ ఇక్కడ చూడండి, explain with the help of well labeled diagrams the difference different it should be. Okay, some typing error. The different steps involved in nutrition of amoeba. Okay, so this question was asked in 13, 15, 18 and 2017 also. So amoeba diagram is the easiest diagram in biology kada. ఏం రాకపోయినా అమీబా డయాగ్రామ్ అందరికీ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో అమీబా డయాగ్రామ్, అమీబా న్యూట్రిషన్ అడిగినప్పుడు ఫస్ట్ వాట్ యూ డూ, ఏదో ఒక ర్యాండమ్ సెల్ డ్రా చేసేస్తే అది అమీబానే అయిపోతుంది కదా. ఎస్, సో డ్రా దట్ అమీబా సెల్. యూ కెన్ సీ హియర్ అమీబా సింగిల్ సెల్డ్ కదా. ఎస్, సింగిల్ సెల్డ్ కాబట్టి ఒకటే న్యూక్లియస్ ఇక్కడ లేబుల్ చేయాలి. సో దాట్ న్యూక్లియస్ amoeba, we have to show one food particle near it. Can you see this food particle? Yes, so our food particle, when it is going near the amoeba, yes, what is happening? Amoeba will produce some finger like projections, temporary finger like projections produce aitundi ikkada. Okay, so if this is the food particle, okay, this is the food particle, amoeba will produce finger-like projection called pseudopodia. Yes, pseudo. What is pseudo? Pseudo meaning is false, and podia means legs. So false legs type of. So ఇది ఒక ఫుడ్ పార్టికల్ ఉంది సపోజ్. సో pseudopodia or finger-like projection produce అయ్యి it is capturing that food particle. ఆ pseudopodia ఎందుకు ప్రొడ్యూస్ అయింది? To capture the food particle. Okay, so food particle capture ayin tarvata it is closing here. Can you see this part? Can you see? Okay, so the pseudopodia or the finger like projections are completely covering the food particle,
and now the food particle is forming a food vacuole. Yes, so ఆ food vacuole ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కదా, inside the cytoplasm of amoeba. Yes, okay, so I'll show you here. ఇప్పుడు ఫుడ్ పార్టికల్ ఫుడ్ వాక్యూల్ లోపలికి వచ్చేసింది. లోపలికి రాగన what is happening, all the important nutrients will be absorbed by the cytoplasm. Yes, and whatever waste or undigested food material, it will be thrown out of the body by diffusion. Okay, amoeba-lo nutrition process చాలా సింపుల్ గా ఉంటుంది. It is happening by diffusion, and ఇక్కడ సూడోపోడియా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు సూడోపోడియా డయాగ్రామ్ లో లేకపోతే that answer will not be considered. Yes, that is a keyword anamata. You have marks for keywords. Do you know that? Okay, మీరు ఎంత పారాగ్రాఫ్ రాసినా సూడోపోడియా రాయకపోతే you will be losing some marks. గుర్తుపెట్టండి ఇది. సో pseudopodia, how it is helping in forming a food vacuole. Then తర్వాత food vacuole నుంచి how food nutrients are absorbed and the waste materials are removed. చూసారు కదా? ఓకే, ఇది క్లియర్? ఎస్, ఆల్ రైట్. సో డయాగ్రామ్ డ్రా చేయాలి, ప్లస్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్ ఫ్లో చార్ట్ ఆల్సో. ఫ్లో చార్ట్ అంటే ఫస్ట్ యూ రైట్ సూడోపోడియా, క్యాప్చర్ ఫుడ్. ఓకే, స్టెప్ వైజ్ ఫ్లో చార్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. నాకు అడగాలంటే నాట్ ఓన్లీ దిస్ ఆన్సర్, ఎనీ ఆన్సర్ ఎనీ సబ్జెక్ట్లో మీరు సోషల్ స్టడీస్ లేకపోతే ఎనీ సైన్స్ టాపిక్లో, ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, if you are getting a chance to show something in flowchart, do go for it. Okay, flowchart is a very good way to present your answer. Okay, and flowchart మీరు గుర్తు పెడితే దాని ఎక్స్ప్లెనేషన్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇంగ్లీష్ మన అందరికీ వచ్చు కదా. ఎస్, సరిగా మీరు అది చూసి జస్ట్ ఆ ఫ్లో చార్ట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? సో లెట్స్ సీ. ఫస్ట్ సూడోపోడియా, క్యాప్చరింగ్ ఫుడ్, దెన్ take in food vacuole, digestion of food in food vacuole. Okay, food vacuole lo digestion aitundi, then with diffusion it is going to the cytoplasm. What is going? The digested food or the nutrients, and undigested food, it is thrown out of the cell, right? So this is how nutrition takes place in amoeba. And diagram draw cheyandi, తర్వాత ఫ్లో చార్ట్ రాయండి, అండ్ దెన్ రైట్ సమ్ 3-4 లైన్స్ అబౌట్ ఇట్. అంటే జస్ట్ ఫ్లో చార్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఎస్, దెన్ యూ ఆర్ డన్ విత్ దిస్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ యు ఆర్ గుడ్ టు గో. ఎస్, ఓకే. నౌ లెట్స్ టేక్ వన్ మోర్ సింపుల్ క్వశ్చన్ విచ్ ఇస్ రిపీటెడ్ ఎవ్రీ టైమ్. ఓకే, హైడ్రా డయాగ్రామ్ అండ్ లేబులింగ్ అడుగుతారు, బర్డింగ్ ఇన్ హైడ్రా. ఓకే, సో నిన్ననే నాకు తెలిసింది హైడ్రా అంటే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంది, కార్టూన్ క్యారెక్టర్. ఎస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఐ వాజ్ నాట్ అప్డేటెడ్ ఆన్ దిస్. ఓకే, సో హైడ్రాలో దిస్ వన్ బడ్డింగ్ ఎట్లా జరుగుతుంది అని ఇస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ఎక్స్ప్లెయిన్ బడ్డింగ్ ఇన్ హైడ్రా with the help of labeled diagrams. Okay, so this is hydra, right? So you can simply draw edo oka stalk laga chesi, you can draw some tentacles like this. Yes, so this is hydra. Yes or no? One more tentacle will draw here. So this is chesi manaki hydra. So hydra lo which type of reproduction is happening? Asexual reproduction. Yes, hydra will not show sexual reproduction, it is showing asexual reproduction, and budding is one type of asexual reproduction. Sarena? So budding lo emaitundi ante a bud is formed. Ipudu hydra body undi kada, can you see here? Ikkada chudandi, oka chinna bud form ayindi kada, a chinna bud is the new thing which is formed on the surface or body of hydra. ఇప్పుడు ఆ బడ్ మెల్లగా మెచ్యూర్ అవుతుంది. కెన్ యూ సీ? ఎస్, అండ్ ఇట్ ఈస్ బికమింగ్ లైక్ గ్రోయింగ్ అండ్ మెచ్యూరింగ్, రైట్? సో వెన్ దట్ బడ్ ఈస్ టోటలీ మెచ్యూర్డ్,
అది పేరెంట్ బాడీ నుంచి డిటాచ్ అయిపోతుంది. ఓకే, హియర్ ఇక్కడ ఇది డిటాచ్ అయిపోతుంది అండ్ దట్ బడ్ విల్ బికమ్ అ సెపరేట్ ఇండివిజువల్. ఓకే, సో దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బడ్డింగ్ ఇస్ హైడ్రా. హైడ్రాలో ఇలానే జరుగుతుంది. సింపుల్ డయాగ్రామ్ కదా. ఎస్, దిస్ డయాగ్రామ్ యూ కెన్ like very nicely draw it and writes explanation about it. Okay, so explanation ikkada koncham మీరు ఇంకా రాయాలి. Okay, this is just keyword I am explaining you here. Okay, and don't forget to join the telegram also. Okay, telegram group join చేసేయండి. I'll be sharing you the PDF there, so you can just save it for later exam mundu or revision చేసినప్పుడు you can have it handy and all the important questions you can go through. Yes, so PYQs మీ అందరినీ ఏమంటుంది? Don't forget me before you leave for the exam hall. Yes, exam hall కి వెళ్ళే ముందు go through the PYQs. Okay, all right buddies, let's see the next question, which is what is pollination? Okay, pollination అంటే ఏంటి? How many of you already know this? Yes, this question is from which chapter? Reproduction. Okay, see, reproduction chapter, heredity evolution chapter, very very important. ఈ 2 chapters నుంచి you are getting them 12 to 13 marks. Can you imagine? మంచిదే కదా, ఒక్క చాప్టర్ సరిగా చదివేస్తే మనకి 12 marks 13 marks like వచ్చేస్తుంది. ఓకే, సో ప్రిపేర్ ద హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్. ఎనీ సబ్జెక్ట్, బయాలజీ అయినా, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫస్ట్ స్టడీ చేసేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఓకే, సమ్ పార్ట్ ఈజ్ లైక్ ఐ హ్యావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ హై వెయిటేజ్ ఉంది కాబట్టి ఎక్కువ మార్క్స్ కూడా మా చేయిలో ఉంది అని మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్, ఓకే, ఆల్ రైట్. సో మై డియర్ buddies, here pollination they are asking, and let's list its 2 types and write a distinguishing feature between the two. Okay, so you have to anyway write all the differences, but oka single distinguishing feature adugutunnaru, so that carries some 1 mark. Okay, if this is for 4 marks, suppose definition will carry 2 mark, diagram also, rough diagram you should do some 1 mark, then that distinguishing feature carries 1 mark. Okay, so definition if I give it 1 mark, then all the differences 1 mark. Just I am saying you ante mark distribution ala untundi. Okay, so it's not that నేను మొత్తం పాలినేషన్ డిఫరెన్సెస్ రాసి వచ్చిన 2 టైప్స్ డిఫరెన్సెస్ మార్క్స్ ఎందుకు రాలే అంటే, నో, డెఫినేషన్ కూడా ఉండాలి, డయాగ్రామ్ కూడా ఉండాలి, దెన్ ఒక డిస్టింగ్విషింగ్ ఫీచర్ అడుగుతున్నారు కదా, ఆ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? సో దాట్ ఈస్ హౌ ద మార్క్ డిస్ట్రిబ్యూషన్ గోస్. ఓకే, సో దిస్ క్వశ్చన్ వాజ్ రిపీటెడ్ ఇన్ 14, 16, 19 అండ్ ఆల్సో 2020. ఓకే, సో ఇది ఎలా అంటే లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్కి మీరు రీసెర్చ్ చేస్తే మీరు కూడా చేయొచ్చు, చూడొచ్చు. దీస్ ఆర్ ద రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఫ్రమ్ టైమ్ టు టైమ్ వాళ్ళు రిపీట్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ పాలినేషన్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, పాలినేషన్ వచ్చేసి ఎస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఆఫ్ ఫ్లవర్. సో యాంథర్ నుంచి పోలెన్ గ్రెయిన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు స్టిగ్మా ఆఫ్ ఎనీ ఫ్లవర్, it is called as pollination. Okay, so what is happening, manaki anther ante male reproductive organ. Okay, and we have something called stigma. Have you seen stigma? Flower lo untundi kada ila. Yes, so we have something like filament, then anther, filament, then anther. Yes, and center lo there is one ovule, then ovary, and oka style, then stigma. Yes, this is style, this is stigma, right? So pollen grains ekkada untundi? Anther paina. Here can you see this place? Anther paina pollen grains untundi. So at a pollen grains ippudu stigma paiki ravali. Yes, because that is the female reproductive organ of the flower. Which one?
the style, stigma and ovary, that part వచ్చేసి మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అండ్ ఫిలమెంట్ అండ్ యాంథర్ వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఎస్, సో హౌ ద పోలెన్ గ్రెయిన్స్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ ఎట్లా వెళ్ళాలి? That can happen by pollinating agents. Yes, so that process is called pollination. Okay, so first you write the definition రాసేయండి. తర్వాత what is the question? List its two types. What are the two types of pollination? Simple thing everyone knows, I think. Yes, self pollination and cross pollination. Okay, so self pollination and cross pollination differences you are supposed to write according to this question. బట్ మనకి సెల్ఫ్ అండ్ క్రాస్ పాలినేషన్ ఏంటని కూడా తెలిసి ఉండాలి. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళు సెల్ఫ్ అండ్ క్రాస్ పాలినేషన్ కూడా రాయడానికి దిల్ ఆ సింప్లీ లైక్ differences అడగకుండా they'll ask explain self pollination and cross pollination. So for that just try to see here, this is a flower of a single plant, this is one flower, this is another flower. Yes, so if the transfer of pollen grains takes place between two flowers of the same plant, ఒక్క ప్లాంట్ పైన టూ ఫ్లవర్స్ ఉంటుంది కదా, if pollination is happening between those two flowers of the same plant, then దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఓకే, అలాగే if pollination takes place between two flowers of two different plants, same species of course. okay, ఇప్పుడు హైబిస్కస్ అండ్ రోజ్ కి పాలినేషన్ జరగదు, హైబిస్కస్ అండ్ హైబిస్కస్ కే జరుగుతుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ టూ డిఫరెంట్ ప్లాంట్స్, రైట్, సో టూ డిఫరెంట్ ప్లాంట్స్ లో పాలినేషన్ జరిగితే లైక్ ఫ్లవర్స్ ఆఫ్ టూ డిఫరెంట్ ప్లాంట్స్, that is called as cross pollination. Yes, so understood what is self pollination and what is cross pollination. Okay, సో క్రాస్ పాలినేషన్, ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది, సమ్ దూరం ప్లేస్ లో ఇంకొక చెట్టు ఉంది. ఓకే, పాలినేషన్ ఎట్లా జరుగుతుంది? హౌ బిట్వీన్ టూ వీఆర్ సేయింగ్ క్రాస్ పాలినేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ప్లాంట్స్ మధ్యలో, లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, so that can be possible by some pollinating agents like insects, birds, wind, water. Okay, so what are pollinating agents cross pollination lo help chestundi. They are helping in transferring the pollen grains from flower of one plant to flower of another plant. Yes, so what are the pollinating agents, my dear buddies? Insects, birds, wind, water. Fine. Okay, all right, now see the differences చూడండి. Self pollination, cross pollination, it involves a single plant. Self pollination single plant, because single plant two flowers మధ్యలో జరుగుతుంది కదా. Okay, cross pollination involves two different plants, okay, but same species. Okay, cross pollination లో టూ డిఫరెంట్ ప్లాంట్స్ లో జరుగుతుంది, బట్ సేమ్ స్పీసీస్ ఉండాలి, రైట్, దట్ పాయింట్ యూ షుడ్ నాట్ మిస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అకర్స్ ఓన్లీ ఇన్ బైసెక్షువల్ ఫ్లవర్స్. సో సెల్ఫ్ పాలినేషన్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ bisexual flowers, but cross pollination occurs in both bisexual and unisexual flowers. Okay, bisexual, unisexual ante if the male and female flower are present on the same plant, it is bisexual. If only male flower or female flower only is there in one plant, unisexual. Suppose papaya plant, okay, papaya is unisexual, male and female plants will be different. Did you know this? Yes, so unisexual aina bisexual aina cross pollination possible, but self pollination is possible only in bisexual flowers. Okay, next difference, transfers few pollens, transfer large pollen. Cross pollination lo large pollens transfer aitundi, self pollination lo few number of pollens transfer is taking place. Okay, పాలినేటింగ్ ఏజెంట్ అవసరమా? సెల్ఫ్ పాలినేషన్ లో అవసరం లేదు. ఇక్కడ పాలినేటింగ్ ఏజెంట్స్ అవసరమా క్రాస్ పాలినేషన్ లో? ఆఫ్ కోర్స్, క్రాస్ పాలినేషన్ లో
పాలినేటింగ్ ఏజెంట్స్ లేకపోతే క్రాస్ పాలినేషన్ జరగదు. ఎస్ ఆర్ నో? ఓకే, సో నెక్స్ట్ పాయింట్, హోమోజైగస్ ఆఫ్ స్ప్రింగ్. సెల్ఫ్ పాలినేషన్ లో ఆఫ్ స్ప్రింగ్ వచ్చేసి హోమోజైగస్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ హెటెరోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. Now, there was a question. You have to say the most distinguishing difference between the two types of pollination. అది వచ్చేసి ఆ డిస్టింగ్విషింగ్ పాయింట్ వచ్చేసి ఎవల్యూషన్ గురించి, మై డియర్ బయో బడీస్. ఓకే, సో ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ఎవల్యూషన్. This does not contribute to evolution, self pollination, and cross pollination. It contributes to ఎవల్యూషన్. ఓకే, మీరు ఎంత రాసినా ఈ పాయింట్ ఒకటి రాయకపోతే యువర్ ఆన్సర్ విల్ బి రాంగ్ అంటే యూ విల్ నాట్ బి గివెన్ ఫుల్ మార్క్స్. ఓకే, సో ఎవల్యూషన్ కి కాంట్రిబ్యూషన్ సెల్ఫ్ పాలినేషన్, ఎస్ ఆర్ నో? ఎస్, ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. క్రాస్ పాలినేషన్, సారీ, ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్, ఐఎమ్ సారీ. Cross pollination, it is contributing to evolution. Yes, so that is the distinguishing point anamata. Okay, all right. Next one, both anthers and stigmas mature at the same time. Self pollination lo anther stigma same time lo mature aitene kada self pollination can happen. Okay, but cross pollination lo different time lo aitadi. That is not required, right? That is in one flower and anther in one flower, stigma in another flower, so no problem. They can mature at different time and cross pollination will take place. Okay, last point, it can occur even when flower is closed. Flower close unna kuda self pollination can happen. Enduku ante self pollination sometimes ade same flower lo kuda jarugutundi. Okay, same flower ante suppose this is one flower. Okay, we have one stigma and we have all the filaments and anthers, right? So anthers paina we have what? Pollen grains. So this pollen grain can transfer to the stigma of the same flower. Adi kuda self pollination e kada. Okay, so self pollination, even if the flower is closed, flower close unna kuda pollination ekkada jaragali? Ade flower lo jaragali kada. So anduke pollen grains will be transferred to the stigma, no problem in that, even if the flower is closed. But can cross pollination take place when the flower is closed? No. Cross pollination kosam flower open undali, endukante the anther pollen grains has to come from some other flower. Yes or no? Okay, so these are the simple points you can go through for self pollination and cross pollination, my dear bio buddies. Okay, so next important question వచ్చేసి where every student gets confused and wrong answer, wrong diagram draw చేసి వచ్చేస్తారు. Okay, even this happened 1 or 2 years back. One of the student, he was so happy that 100 marks attempt chesi ochina I'll be getting 100 out of 100 in science, but unfortunately enta sad ga feel ainadu ante what was asked was nephron and atanu neuron draw chesi vachesnadu. Yes, really sad. Okay, అందుకే ఒక 15 minutes or 10 minutes టైం ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి. రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రాపర్లీ. ఫస్ట్ క్వశ్చన్ని ప్రాపర్గా చదివేసేయండి. సపోజ్ క్వశ్చన్లో నెఫ్రాన్ ఉందా, న్యూరాన్ ఉందా, అండర్లైన్ ఇట్, సర్కిల్ ఇట్. ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్ కూడా చేసేయండి. సపోజ్ నెఫ్రాన్ ఉంటే ఇలా సంథింగ్ డ్రా చేసి వదిలేసేయండి. సపోజ్ న్యూరాన్ ఉంది అంటే యూ కెన్ డ్రా సంథింగ్ లైక్ దిస్ అండ్ అలా డ్రా చేసి వదిలేసేయండి పక్కనే పెన్సిల్తో. ఓకే, సో న్యూరాన్, నెఫ్రాన్. సో దిస్ క్యాన్ బి 8th క్వశ్చన్ అండ్ 9th క్వశ్చన్, బోత్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బట్ ఎక్కువ న్యూరాన్నే అడుగుతారు, నెఫ్రాన్ కూడా అప్పుడప్పుడు అడిగేస్తారు టు కన్ఫ్యూజ్ యూ ఆల్. సరే, సో నెఫ్రాన్ అండ్ న్యూరాన్. నెఫ్రాన్ ఇది వచ్చేసి లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్ నుంచి. న్యూరాన్ ఈస్ ఫ్రమ్ విచ్ చాప్టర్? కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. లెట్స్ సీ ద డయాగ్రామ్స్. సో ఇది నెఫ్రాన్ డయాగ్రామ్. ఓకే, వాట్ ఈస్ నెఫ్రాన్? క్యాన్ యూ టెల్ మీ ఎక్కడ ఉంటుంది నెఫ్రాన్? ఎస్, it is present in the kidney. Fine. So kidney lo functional unit. What's the functional unit of kidney?
functional unit of kidney is nothing but nephron. Okay, what's the functional unit of human body? It is cell, right? Functional unit of kidney alage nephron. Okay, so nephron, it is present inside the kidney. Okay, nephron diagram draw chesukovalante first see here. Can you see this cup like structure? So this cup like structure is nothing but Bowman's capsule. Okay, inside the Bowman's capsule, can you see this red color network kind of structure? That is Malpighian body or Malpighian tubules. Okay, so Malpighian tubules and Bowman's capsule. Bowman's capsule itla cup like structure untundi. Dantlo you have glomerulus, the mesh kind of, or the network type of thing, blood vessels actually. So together it is called as this one. I'm sorry, my dear students, this is glomerulus. 1 minute. I'm really sorry. So, okay. So this red color mesh kind of structure is glomerulus. And together that is called as Malpighian tubules or Malpighian body. Okay. So Bowman's capsule, there you have glomerulus, and together you are calling it as Malpighian body or Malpighian tubules. Start the diagram from there. Yes. First ఒక Bowman's capsule draw చేసేయండి. దాంట్లో glomerulus draw చేయండి, blood vessels. తర్వాత you will see one coiled structure. Yes, a coiled structure at the starting is PCT. Okay, what is PCT? Proximal convoluted, right, tubule. So proximal convoluted tubule is PCT. Okay, proximal ante starting, convoluted ante bend. Okay, tubule is duct kind of thing. Tarvata last, can you see this is DCT? Which one? This part. Ikkada kuda bending undi kada? Yes or no? So here DCT ante distal convoluted tubule. Okay, distal ante ending lo, last ki. Okay, proximal ante first. Bowman's capsule దగ్గర ఫస్ట్ ఒక బెండింగ్ డ్రా చేసేయండి. ఆ బెండింగ్ వచ్చేసి PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అలాగే ఎండింగ్ లో ఒక బెండ్ డ్రా చేసేయండి, ఒక బెండింగ్ ట్యూబ్యూల్ చూపియండి. That will be distal convoluted tubule, DCT. Okay, now PCT and DCT మధ్యలో ఒక U-shaped structure ఉంది కదా. That U-shaped structure is nothing but loop of Henle. Yes, so it was discovered by scientist Henle. So loop of Henle. So this is ascending loop untundi, descending loop untundi. Okay, so you can just show loop of Henle there. Is it clear? Okay, now last part, this one. Idi enti? Collecting duct. Idi vachesi manaki collecting duct. So this is collecting the urine. Here urine is collected. That is how you draw the diagram of nephron. Nephron is present in kidney. It is helping in filtration. Yes, it is the functional unit of kidney. దీని గురించి మీరు కొన్ని వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ రాయొచ్చు, డయాగ్రామ్ డ్రా చేసి లేబులింగ్స్ ని సరిగా like you have to label it, right? అదే తర్వాత if you see here neuron. Okay, so nephron చూసారు కదా, it is the functional unit of kidney. అలాగే we have neuron. Neuron కూడా functional unit of the nervous system. Yes, so neuron very very important. ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు. So neuron, if you see, it has 3 main parts. First, ఎప్పుడైనా ఒక న్యూరాన్ డ్రా చేయాలంటే 3 main parts ని లేబుల్ చేయాలి. What are they? First one వచ్చేసి cell body or cyton, then dendrites, then we have the axon. Okay, can you see here this part? So this is the cell body, which is also called soma or cyton. It is the cell body. Okay, cell body nunchi you have to show some branching like this. Okay, so these are dendrites. What are they? Dendrites. Sarena. So
first important, first major part in any neuron is soma, cell body. Then cell body nunchi you have some branching which is called dendrite. Okay, one of the extension, okay, can you see here, a single extension from the cell body is axon. Okay, so axon వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ న్యూరాన్. సో న్యూరాన్ లో ఇప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటుంది, డెండ్రైట్, సోమా అండ్ ఆక్సాన్. ఆల్ రైట్. ఓకే, సో దిస్ ఆక్సాన్ ఇఫ్ యూ సీయింగ్ హియర్, మనం ఇక్కడ చూస్తే ఆక్సాన్ పైన కొంచెం ఇట్లా షీత్ లాగా యూ కెన్ డ్రా సంథింగ్. సో దీస్ షీట్స్ ఆర్ మైలినేటెడ్ షీట్స్. ఓకే, so some axons can be myelinated and some are non-myelinated. Okay, sarena, ardhamaindi kada? So after the myelin sheath axon ends, you have these nerve endings. Can you see the nerve endings here? Okay, so this is how a neuron is represented, right? So neuron center lo em untundi, it has a nucleus. న్యూరాన్ సెల్ బాడీలో మధ్యలో ఒక న్యూక్లియస్, అఫ్ కోర్స్ ఇది సెల్ కాబట్టి న్యూక్లియస్ ఉంటుంది. ఎస్, సో మై డియర్ బయో బడీస్, న్యూరాన్ డయాగ్రామ్ క్లియర్ కదా? యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ చాలా ఈజీగానే ఉంటుంది, బట్ నెఫ్రాన్ అడిగితే న్యూరాన్ డ్రా చేసి వస్తే అయిపోయింది, అంతే కదా? సో రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ సీ వెదర్ నెఫ్రాన్ ఈజ్ ఆస్క్డ్ ఆర్ న్యూరాన్ ఈజ్ ఆస్క్డ్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. అండ్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత write some points about it. Okay, every time try to write some points about each and every main parts of the diagram. Yes, will you do that or not? Okay, so let's take the next question. Actually that was 8 and 9, right? 8th and 9th question, so this will be the 10th question. Okay, so this question is from which chapter? Can you guess? Something F1 progeny is written ante heredity and evolution. Okay, this chapter again from heredity and evolution. Anduke my dear bio buddies, reproduction and heredity evolution, don't neglect that. Very very high weightage chapters, danni manam manchiga learn chesukovali. Okay, each and every detail of the chapter we should do. And of course important question, important PYQ ki assalu we should not leave it, right? So what's the question here? Let me read the question for you. What is F1 progeny of tall plants when tall plant is crossed with a short plant? Okay, ఇప్పుడు టాల్ ప్లాంట్ అండ్ షార్ట్ ప్లాంట్ కి క్రాస్ చేస్తే F1 progeny ఏమైతుంది? Okay, so if we are crossing a tall plant with a short plant, what will be the F1 progeny? First generation. Okay, F1 is nothing but first generation progeny ఏమైతుంది? Okay, so let us understand this first, తర్వాత మనం సెకండ్ పార్ట్ చూసుకుందాం. Okay, so ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఏముంది? See here, tall and short kada. Short ante we can write dwarf also. Dwarf is short only. So any tall plant ante manam danni capital A rayali. Okay, we can write capital T and small t also. Do you know what is this? Yes, this chapter if you have studied, anyway I'll be explaining you this chapter in detail. So capital T is homozygous condition. Yes, this is heterozygous condition. Oka capital T oka small t undi kabatti heterozygous, both have capital T kabatti homozygous condition. Sarena? So homozygous condition lo tall if we take, cross it with a dwarf plant or short plant. Short ante anyway it has to be T only, small t. Yes, you cannot write capital T and small t, it becomes tall. Capital T small t రాసిస్తే టాల్ అయిపోతుంది కదా. సో స్మాల్ ఆర్ డ్వార్ఫ్ ప్లాంట్ అంటే we have to, short or dwarf ante we have to write small t only. Okay, so this is homozygous recessive. Okay,
Dominant and recessive, are you aware of those terms? Suppose I am writing T and T in capital and small kada. So capital T is what? Dominant trait. Small t is recessive trait. And if I write capital T, it is homozygous. Small t, homozygous. But if I write capital T and small t, it is heterozygous. Yes. So you see here, capital T undi kada. Homozygous dominant. Here capital small t undi kapatti ఇది వచ్చేసి homozygous recessive. Yes. So ఇప్పుడు క్యాపిటల్ టీ నుంచి వాట్ వీఆర్ గెటింగ్, వాట్ గ్యామెట్, ఇప్పుడు పేర్ లో ఉంది కదా, క్రోమోజోమ్ పేర్ లో ఉన్నప్పుడు వన్ హ్యాస్ టు కమ్ అవుట్, దాట్ ఈస్ ద గ్యామెట్. సో క్యాపిటల్ టీ ఎలాగో సేమ్ ఉంది కాబట్టి ఎనీ టీ వీ కెన్ టేక్. ఎస్, doesn't matter, no, either of the capital T. From dwarf we are getting small t, right? So ఇప్పుడు దానికి fertilization చేస్తే, crossing చేస్తే, what we are getting? Capital T and small t. Okay, so what is the F1 generation here? F1 generation is nothing but capital T small t. Okay, so whenever you cross tall plant with short plant, what progeny you are going to get? Tall plant only. ఎట్లా టాల్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ ఉంది అంటే అదే అవుతుంది. క్యాపిటల్ అంటే టాల్ కదా, డామినెంట్. సో ఇట్ కెన్ నాట్ బి స్మాల్ టీ షార్ట్, ఇట్ కెన్ నాట్ బి అ షార్ట్ ప్లాంట్, ఇట్ ఈస్ అ టాల్ ప్లాంట్ అనమాట. రైట్? సో విల్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. ఏం అడిగినారు ఇక్కడ? What is the F1 progeny of tall plants when tall plant is crossed with a short plant? So what is the F1 progeny? It is tall plant only. Yes. So progeny వచ్చేసి F1 generation వచ్చేసి tall ఉంటుంది. Phenotype tall, genotype is capital T small t. Phenotype అంటే physical appearance. Physically ఎలా appear అవుతుంది ఇది? Tall. Okay. So phenotype is tall. This is genotype. Genotype అంటే we are writing na capital T small t, దాన్ని మనం genotype అంటాం. Okay, so this you can write. If tall plant is crossed with short plant, the progeny is going to be tall, but with the genotype capital T small t. That should be your answer. Yes. Okay, my dear students, now come back to the question. Second part చూసుకుందాం. సెకండ్ పార్ట్ ఏముంది అంటే, how is the progeny obtained by self pollination of F1 progeny different from F1 progeny? Okay, how is the progeny obtained by self pollination of F1? ఇప్పుడు F1 మనకి ఏముంది ఇక్కడ? What is the F1 here? We saw this is the F1, right? Can you see? Capital T small t. So capital T small t F1, if it is we are doing the crossing with capital T small t, ante F1 lo what we got capital T and small t. So idi F1 lo capital T and small t, if we do the self pollination of both, okay, F1 generation ki self pollination cheste, capital T small t into capital T small t cheste, what we are getting? Again the gametes will be capital T, here small t, ikkada capital T and small t. Okay, so crossing chesukovali this T with the other capital T, we are getting capital T which is tall, then the small t with this capital T. Yes, so we will get T, capital T and small t, which is again tall. Actually ఇది చాలా ఈజీగానే ఉంటుంది. I'll explain you in detail in this particular chapter, but ఇక్కడ కూడా మీరు అర్థం చేయడానికి ట్రై చేయండి. సో హియర్ ఇట్ ఈస్ క్యాపిటల్ టీ అగైన్, బికాస్ దిస్ టీ అండ్ దిస్ టీ crossing. Again the small t with the small t, we are getting small t and small t, which is a dwarf plant, right? So what are the different phenotypes of F2 generation? ఇది F2 kada, and we are getting this generation by crossing. This is not F2, we are doing the self pollination of F1 generation. Okay, so what are the various phenotype here?
tall, 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 3 times tall and 1 time short. Yes, 3 times tall, low, genotype are the same? No. We are getting capital T 2 times and no, capital T 1 time and 2 times capital T small t. So, it is 2 is to 1. Yes, tall is 2 is to 1 and short is 1. So, total phenotype will be 2 is to 1 is to 1. Clear? Yes? So, Miru, see here. So, what you can write here? We are getting 3 tall plant and 1 short plant. Yes, 3 tall and 1 short will be the answer for this. And genotype అడుగుతే ఏంటి మీరు రాయాలి. Genotype will be what? 1 is to 2 is to 1. అంటే 1 capital T small t 2 times and small t 1 time. Is it clear? Yes? See, these are very interesting. ఇప్పుడు జెనెటిక్స్లో క్రాసింగ్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మీకు తెలిసి ఉంటే you will find it good. Otherwise, I'll be explaining you anyway. Okay. So, what can be the answer? First one, we are getting tall progeny. Phenotype is tall. Genotype is capital T small t. For the second part, our answer will be 3 tall, 1 short. Phenotype. Genotype ఏంటంటే 1 is to 2 is to 1 వచ్చేసి genotype. సరేనా? So, very important question, repeated in 16, 17 and 2020 also. So, you can write the answer also here. Yes. So, what is happening, you know, capital, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. capital T కి cross చేస్తే, what are the gametes you are getting? These are the gametes, right? Okay. So, these 4 gametes you need to cross now. So, you can write it this way also. T and T. These are some tabular column you can draw and show. Yes, look here. So if you cross T and T, you can write T here. Again, this T and this small, you can write small capital T small t. Then small t capital T, it will be capital T small t. Again, last low small ki cross cheste small t small t. So this is how you got the 4 types of genotype. Yes, I think it is easier now. Okay, so you draw this board and draw this diagram and try to explain the answer in your own words also. And very very important question, this one, long answer ki chala sari idi adugutunnaru. Any one crossing at least they are asking, right? So my dear students, practice these questions properly. Okay, before you go to the examination hall, don't forget this PYQs. Yes, PYQ ne meeku antundi what, nannu marchipokondi. Yes, okay. So with this we complete this wonderful session. If you require such more sessions on important questions or diagrams, please do comment in the comment section. We shall be doing that. And finally, we will wrap the session here. Don't forget to like, share and subscribe. And we'll be meeting in the next session. Till then, bye-bye. Happy learning and stay tuned.